ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్, ఏంటి కేసు? కేసు కాదండి, మేము అనురాధ గారిని కలవడానికి వచ్చాం. సారీ, కుదరదు. జస్ట్ 5 మినిట్స్ మాట్లాడి వెళ్ళిపోతామండి. చూడండి, ఎవరు పడితే వాళ్ళు వచ్చి పరామర్శించుకొని ప్రశ్నలు అడిగి వెళ్ళడానికి ఇదేం మీ చుట్టాలిల్లు కాదు, పోలీస్ స్టేషన్. ఇక్కడ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. కేసు ఫైల్ అయి లాకప్లో ఉన్న వ్యక్తిని కలవాలంటే పర్మిషన్స్ కావాలి. ఎవరి పర్మిషన్ కావాలి? మీ పై అధికారుల పర్మిషనా లేక మీరా జలంధర్ల పర్మిషనా? ఏం మాట్లాడుతున్నారండి? మా రూల్స్ మేము ఫాలో అవుతున్నాం, ఎవరితోనో మాకేం పని? జెండే 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 జెండే. పర్మిషన్ కావాలంటున్నారు కదా, తీసుకోజండి. వన్ మినిట్ ఆర్య. హలో, నేను కమిషనర్ని. అది చీటింగ్ కేసు సార్. ఎవరో ఏంటో చూసుకో. సారీ సార్. ఓకే సార్. హలో, నేను ఐజీని మాట్లాడుతున్నా. ఐజీ గారా? సార్, నో సార్. సార్, మినిస్టర్ గారి నుంచి ఫోన్. నమస్తే సార్, చెప్పండి సార్. నీ నమస్తే తర్వాత నువ్వు అరెస్ట్ చేసింది ఎవరో తెలుసా? అంటే సార్, అది చీటింగ్ కేసు ఫైల్ అయితేను. ఫైల్ చేసే ముందు బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవా? ఆవిడెవరో తెలుసా? ఆర్యవర్ధన్ గారి వైఫ్. ఆయన తలుచుకుంటే నీ పోస్టు నా పదవి రెండు ఉండవు. అర్థమైందా? అర్థమైంది సార్, నేను చూసుకుంటాను సార్. ఉంటాను సార్. మీరు అడిగిన పర్మిషన్స్ సరిపోతాయా లేక సెంట్రల్ లెవెల్ నుండి కూడా? నో నీడ్ సార్. అరే సార్, ఒక్క నిమిషం, మేడంని బయటికి పిలిపిస్తాను. మీ ఇష్టం వచ్చినంతసేపు మాట్లాడండి సార్, నో ప్రాబ్లం. అవసరం లేదు. మీ రూల్స్ ప్రకారం నేనే తన దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను. నేను పర్మిషన్ తీసుకుంది మీ రూల్స్ బ్రేక్ చేయడానికి కాదు, నా రైట్స్ని కాపాడుకోవడానికి. థ్యాంక్ యూ. నమస్కారం ఎస్ఐ గారు. ఎస్ఐ గారు, మిస్సెస్ అనురాధ ఆర్యవర్ధన్ గారిని రిలీజ్ చేయడానికి బెయిల్ పేపర్స్ తీసుకొచ్చాం. ఇమీడియట్గా రిలీజ్ చేయండి. ఒకరి కోసం ఇద్దరు లాయర్లు ఎందుకు వచ్చారు? మీకు ఆర్యవర్ధన్ సార్ నెట్వర్క్ గురించి సరిగ్గా తెలియదు అనుకుంటా. ఇంకా ఆలస్యం చేస్తే సెంట్రల్ మినిస్టర్ కూడా డైరెక్ట్గా రావచ్చు. అంత దూరం ఎందుకులేండి,
ఇప్పుడే రిలీజ్ చేయిస్తాను. ఒక 5 నిమిషాలు టైం ఇస్తే ఫార్మాలిటీస్ అన్నీ ఫినిష్ చేస్తాను. ఓకే కానిస్టేబుల్, ఎస్ సార్. ఆ అమ్మాయిని రిలీజ్ చేయండి. అలాగే సార్. హలో, జెండే గారు, అనురాధ ఆర్యవర్ధన్ గారికి బెయిల్ తీసుకున్నాం. ఈజ్ ఇట్? ఇట్స్ రియల్లీ గుడ్ న్యూస్. థ్యాంక్ యూ చంద్రశేఖరరావు గారు. ఇట్స్ ఓకే సార్. ఆర్య, లాయర్ చంద్రశేఖర్ గారు, విశ్వనాథ్ గారు అను కోసం బెయిల్ తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళారంట. ఫార్మాలిటీస్ ఏవో కంప్లీట్ చేస్తున్నారంట. ఇంకా సేపట్లో అనుని రిలీజ్ చేస్తారు. పదార్య, మనం కూడా వెళ్దాం. అడ్వకేట్తో నువ్వు మాట్లాడావా? లేదే, నువ్వు మాట్లాడావేమో అనుకున్నాను. నీరజ్, నో దాదా, నేనేం కాంటాక్ట్ చేయలేదు. అమ్మేమైనా ఏర్పాటు చేసిందేమో. మామూలుకి అంతకంటే పనే ముందులే. ఏదేదనే అను ఇంటికి వస్తుంది, అదే చాలు. బ్రోయిలా, త్వరగా వెళ్ళి అనుని తీసుకురండి. జెండే, అడ్వకేట్కి కాల్ చేసి ఇవ్వు. ఆర్య, ఒక్క నిమిషం. సార్, 1 సెకండ్. ఆర్యవర్ధన్ గారు, 1 మినిట్ అండి. అనురాధ గారిని ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు. నో చంద్రశేఖర్ గారు, మీరు బెయిల్ పేపర్స్ వెనక్కి తీసుకుని అను రిలీజ్ ఆపండి. బెయిల్ రిటర్న్ తీసుకోవడం ఎందుకు సార్? ఇక్కడ అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ అయిపోయాయి. నో ప్రాబ్లం అట్ ఆల్ సార్. ప్లీజ్ చంద్రశేఖర్ గారు, నేను చెప్పింది వినండి. అను రిలీజ్ ఆపండి. అలాగే సార్. ఆపండి అమ్మా. నేను ఎస్ఐతో మాట్లాడతాను, మీరు వెళ్ళండి. సార్ రిలీజ్ ఆపమన్నారమ్మా. సారీ మేడం. సార్ ఇలా ఎందుకు చేశారో అర్థం కావట్లేదు మేడం. నాకు తెలుసు. నా కోసం ఇక్కడి వరకు వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళొస్తాను మేడం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.